హలో ఆల్, గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ బిట్కాయిన్ ట్రేడ్ చూద్దాం. ఓకే, దీన్ని ఎంట్రీ అనేది డిసైడ్ చేద్దాం మనం. ఓకే, ఎంట్రీ ఏంటంటే మనకి ఇక్కడ ఇది ఓపెనింగ్ లైన్ కన్నా ముందు ఇక్కడ టాప్ తీసుకున్నాను, ఇక్కడేమో కింద గీసుకున్నాను. ఓకే, అంటే ఓపెనింగ్ కన్నా ముందు ఇక్కడ టాప్ పైన గీసుకున్నాను, సైడ్ వేస్ అయింది అంటే హై, కింద లో గీసుకున్నాను ఇక్కడ. ఓకే, లో గీసుకున్నాక సడన్గా ఓపెనింగ్ ఆన్ రెడ్ గ్రీన్ పడ్డది. ఓకే, బట్ అది కింద పడతా ఉంది. ఓకే, ఈ బ్రేక్అవుట్ ఇచ్చినాక ఇక్కడ మనం సెల్ చేస్తాం మరి, బట్ ఇక్కడ కూడా మనం డిసైడ్ అయ్యి సెల్ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా సెల్ చేయొచ్చు. ఈ క్యాండిల్ అయిపోయినాక ఇక్కడ సెల్ చేయొచ్చు. ఇక్కడ సెల్ చేసినాక మనకి ఏంటంటే అంటే ఇక్కడ చేసుకోవచ్చు ఒక కన్ఫర్మేషన్, ఆర్ ఈ క్యాండిల్ క్లోజ్ అయినాక ఇక్కడ సెల్ చేయొచ్చు. టూ ప్లేసెస్లో మనం సెల్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనకి డిసైడ్ అవుతున్నాం ట్రెండ్ అనేది బేసికల్లీ. అండ్ ఇది డిసైడ్ అయినాక మళ్ళీ ఇక్కడ వెళ్ళింది, మళ్ళీ కిందకి వచ్చింది, మళ్ళీ పైకి వచ్చింది. ఇక్కడ ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో మనం మళ్ళీ పొజిషన్ రివర్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇది మార్కెట్ కావాలని మనం ట్రాప్ చేస్తుంది. ఓకే, మనం ఇక్కడ సెల్ చేస్తాం కదా, సెల్ చేసిన ఇక్కడికి వెళ్ళింది కదా, నెక్స్ట్ మనం టార్గెట్ ఆబ్వియస్లీ ఇది కానీ మిడ్ కానీ ఇక్కడ ఉంటుంది మనకి మధ్యలో కానీ. బట్ అలా కాకుండా ఏం చేస్తుందంటే మార్కెట్ కావాలని రివర్స్ అయి పైకి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు మనం పొజిషన్ రివర్స్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ. ఓకే, ఇది ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి గ్రీన్ బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అయ్యి ఒక 2-3 క్యాండిల్ ఫామ్ ఇట్లా పైకి వెళ్తుంది అంటే మనం పొజిషన్ రివర్స్ చేసుకోవాలి. అంత లాస్, హెవీ లాస్ మనకి. ఓకే, ఇక్కడ మళ్ళీ పొజిషన్ రివర్స్ చేసుకొని బై చేయాల్సి వస్తుంది. బై చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి పివట్. ఓకే, పివట్ పైన ఇది కూడా ఉంది. ఈ మిడ్ పివట్ తర్వాత ఈ మిడ్ పెట్టుకోవాలి, మిడ్ తర్వాత ఇది అన్నీ ఒక రోజు రీచ్ అవుతాయంటే చెప్పలేము మనం. ఓకే, చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది. ఇవాళైతే కొంచెం రివర్స్ ట్రేడింగ్ నడుస్తుంది, అంటే ఫస్ట్ ఒక ట్రెండ్ తర్వాత ఇంకో ట్రెండ్ అనమాట. ఓకే, 2 ట్రెండ్స్ ఫామ్ అవుతాయి ఒకే రోజు అనమాట. ఓకే, సో ఇది ఇవాళ ప్లాన్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.